ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ 25 ఏళ్ల రజోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ సంక్షోభంలో పడిందన్నారు. ఎప్పటికైనా బీఆర్ఎస్ఏ తెలంగాణకు రక్షణ కవచంగా అభివర్ణించారు. బీఆర్ఎస్ కు అధికారం ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్ కి మాత్రమే అది సాధ్యమవుతుందని వాళ్ళ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట నిన్న చూసినాం. మనం ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తండోపతండాలుగా వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని వెతుక్కుంటూ వారి నియోజకవర్గానికి పోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం. అందుకే ఇవాళ సమావేశం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే అందరి అభిప్రాయం కూడా ఏంటంటే మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం. వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది. ఇందాక నేను చెప్పినట్టు ఈ 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, రజతోత్సవాల్ని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా భారతదేశానికి ఆదర్శంగా ఒక మార్గదర్శిలా నిలబడ్డ తెలంగాణ గత 14-15 నెలలుగా సంక్షోభంలో ఎట్లా తల్లడిల్లుతున్నదో ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది అని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడ్డది. తెలంగాణ కోసం జరిగిన త్యాగాలు, తెలంగాణ కోసం